చాలా ఆనందంగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటారా, ఇవాళ అయితే మా అపార్ట్మెంట్లో అంటే 300 మంది ఉంటామండి ఇక్కడ అపార్ట్మెంట్స్లోని. మాకు ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా లేదు. టెంపుల్ కట్టుకోవాలని ఎప్పటి నుంచో మా కోరిక. ఆ కోరిక అయితే మాకు నెరవేరింది. తొందరలోనే అంటే కంప్లీట్ అయిపోతుంది. 3-4 మంత్స్ నుంచి ఆల్రెడీ గుడి స్టార్ట్ అవుతుంది. ఇవాళ అయితే దేవుడిని, వినాయకుడిని ఏ దేవుడు పెట్టుకోవాలి అంటే ఆ అపార్ట్మెంట్కి ఏ దేవుడు, మాకు ఏ దేవుడైనా ఓకే అన్నట్టుగా అనుకున్నాం. పంతులు గారిని అందరం అపార్ట్మెంట్ వాళ్ళు అందరమే కూడా మేము అందరం కూడా వెళ్ళి పంతులుగా నడితే మీకైతే వినాయకుడిని పెట్టుకోవాలమ్మా ఇక్కడ అపార్ట్మెంట్లో అన్నారు. అనగానే మేము వినాయకుడిని పెట్టుకోవడానికి అయితే నిర్ణయించుకున్నాం. ఇవాళ అయితే వినాయకుడిని, గణపతి దేవుడిని ఇవాళైతే మా అపార్ట్మెంట్కి తీసుకొస్తున్నారన్నమాట. అయితే ఓపెనింగ్ దేవుని ప్రతిష్ఠించడం అయితే నెక్స్ట్ మంత్ జూలై 8నండి. కాకపోతే ముందుగా తీసుకొచ్చి ధాన్యం వేసి ఒక గోళంలో తయారు చేసి ఒక రూమ్లోని అందులో ధాన్యం వేసి దేవుడిని అయితే ప్రతిష్ఠించి అంటే మామూలుగా పెడుతున్నారన్నమాట. నెక్స్ట్ మంత్ అయితే గుడి ఓపెన్ అయిపోయి దేవుడిని అయితే అందులో ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. మేమైతే చాలా ఆనందంగా ఉన్నామండి. మీకు ఈ విషయం షేర్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. మీకు నచ్చేలా ఉంటే గణపతి బప్ప మోరియా అని చెప్పండి. చాలా చాలా ఆనందంగా ఉంది. అది కాక మా అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళకి మేము గుడి పూర్తి చేసుకొని దేవుడు కూడా మాకు తొందరలోనే మాకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇవాళైతే వస్తున్నారు మాకు అపార్ట్మెంట్ లోపలికి అయితే వస్తున్నారు. మేమైతే నెక్స్ట్ మంత్ అయితే మేము ప్రతిష్ఠించడానికి అయితే రెడీగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు కాబట్టి మేము ఆహ్వానించడానికి ఆ గేట్ బయట అయితే మేము ముగ్గులు అయితే పెట్టుకొని మామిడి తోరణాలు కట్టుకొని అవన్నీ రెడీ చేయడానికి అయితే మేము రెడీ అవుతున్నాం. అక్కడికైతే మేము ముగ్గు పెట్టడానికి అయితే వెళ్తున్నాను. మీకైతే దేవుని తీసుకొచ్చినట్టు కూడా వీడియో పెడతాను. ఓకే అండి. ఇదిగోండి గుడి అయితే ఇక్కడ కట్టుకుంటున్నాము. మా కోరిక అయితే ఇన్నాళ్ళకి నెరవేరింది. నెక్స్ట్ మంత్ అయితే గుడి ఓపెనింగ్ అయిపోతుంది. ఇప్పుడైతే మామిడి తోరణాలు అయితే దేవుడు వచ్చేటప్పటికి రెడీ చేస్తున్నాము. ఇదిగోండి కలర్స్ వేస్తున్నారు, ముగ్గులు అవి చెప్పాను కదా ఇవాళ వినాయకుని తీసుకొస్తాను. మా అపార్ట్మెంట్ ముందు ఇలా ముగ్గులు కలర్స్ అయితే వేసుకుంటున్నాం. మీరు ఉంటారు. గణపతిని తీసుకొస్తారు కదండి, అందుకే ఇవన్నీ ముగ్గులు అవన్నీ రంగువల్లికిల్లా వేసుకొని ఆ దేవుడిని అయితే మేము ఆహ్వానించుకుంటున్నాం. మంచి రూమ్ అయితే ఎక్కడండి. దేవుడిని అయితే ఉంచుతారన్నమాట. ఈ గదిలో అయితే దేవుని అయితే పెట్టుకుంటాం.